హైదరాబాద్ నివాసులు రామావర్ధన్ సింగ్ భార్య ఇందిరాదేవిక కుటుంబ సభ్యుల చేయూతతో నిరుపేద కుటుంబాలకు మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ, సత్యనాగ స్వచ్ఛంద సేవా సొసైటీ సహాయ సహకారాలతో ఈ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొని దాత కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. రన్ అవుతుంది పైది ఫోటో వచ్చేస్తుంది. నమస్కారం, నా పేరు కావేటి జ్యోతిర్వర్ష. సత్యనారాయణ స్వచ్ఛంద సేవా సొసైటీ నుంచి రామావత్ అనీష్ అంకుల్ గారికి ధన్యవాదాలు. రామావత్ అనీష్, హర్షిని దానికి నా వంతుగా ఏదో ఒక సహాయం అందించాలి. ప్రజల పక్షాన నిలబడటానికి ముందుకొచ్చిన ఛానల్ కాబట్టి మేము నిరంతరం ప్రజా సమస్యలు తెలియజేస్తుంటే వారు ముందుకు వచ్చి వారి యొక్క ఉదార స్వభావాన్ని బహిర్గతం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కుటుంబాలకి మరెన్నో ఎన్జిఓలు మీరు ఎక్కడనో ఏదో ఒక మైదాన ప్రాంతంలో చేయటం కాకుండా ఇలాంటి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ వలస ఆదివాసులకు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇలాంటి ప్రోగ్రాన్ని కండక్ట్ చేసిన అనీష్ గారికి మానసికంగా తోడ్పాటును అందించినట్టయితే ఇలాంటి సమస్యలు మరెన్నో వీరికి ఇంకా అనీష్ గారి కుటుంబం ఏ విధంగా అయితే ముందుకొచ్చారో, రామావత్ అనీష్, హర్షిని దంపతులు, హరిత వారి తల్లిదండ్రులు ధన్సింగ్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు వీరి యొక్క దుర్బల స్థితిని, వీరి యొక్క విధానాలని మీడియా ద్వారా తెలుసుకొని వీరికి నా వంతుగా ఏదో ఒక సహాయం అందించాలి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేతుని అందించని పరిస్థితిలో కూడా ఒక ప్రైవేటు చిరు ఉద్యోగి అయినప్పటికీ కూడా ఇవాళ అనీష్ గారి కుటుంబం ముందుకొచ్చి ఈ బాధితులకి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇతను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇతను పెన్షన్ కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి కుటుంబాలకి నేను బాసటగా నిలవాలి, ఈ పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా తోడ్పాటును అందించాలన్న ఉద్దేశంతో వారు ఉదార స్వభావంతో ఇవాళ ముందుకొచ్చినందుకు వారికి వీరందరి పక్షాన, మా మీడియా పక్షాన ఏదైతే ఎస్ న్యూస్ కానీ అక్షిత మీడియా కానీ నిరంతరం ప్రజా సమస్యలు వెలికితీసి ప్రజల కోసం ప్రజల చేత ప్రజల పక్షాన నిలబడటానికి ముందుకొచ్చిన ఛానల్ కాబట్టి మేము నిరంతరం ప్రజా సమస్యలు తెలియజేస్తుంటే వారు ముందుకొచ్చి వారి యొక్క ఉదార స్వభావాన్ని బహిర్గతం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కుటుంబాలకి మరెన్నో ఎన్జిఓలు మీరు ఎక్కడనో ఏదో ఒక మైదాన ప్రాంతంలో చేయటం కాకుండా ఇలాంటి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ వలస ఆదివాసులకు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇలాంటి ప్రోగ్రాన్ని కండక్ట్ చేసిన అనీష్ గారికి, వారి మనసులో ఇలాంటి సాయం అందించాలనే కోరికను పుట్టించిన మారతమ్మ సేవా సొసైటీ కుటుంబానికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ